గురుగారు చాలామంది దిష్టి తీయడం కోసం ఉప్పుని కానీ ఎండుమిర్చిని కానీ యూజ్ చేస్తుంటారు. అంటే వాటికి అంత పవర్ ఉందా, నిజంగా పోతుందా వాటి వల్ల? ఆచారంలో ఉన్నటువంటి విషయం మిర్చి అది ఎండుమిర్చి అని చెప్తుంటారు చాలామంది. అంటే పచ్చిమిర్చి కూడా మీకు కొన్ని కొట్లకి దుకాణాలు ఉంటాయి కదా, షాపులలో కూడా పచ్చిమిర్చి, జీడి, గవ్వ, తెల్ల గవ్వ, అలాగే నిమ్మకాయలు కడుతుంటారు ఆచారం కూడా. అది పచ్చిమిరపకాయలు పెడతారు. అంటే మిర్చి అనగానే అవతల వాళ్ళకి ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే దృష్టిని కలిగిస్తుంది అటువంటి భావన ఉంటుంది. దానివల్ల కావచ్చు. బట్ నేను కొంతవరకు చూశాను. నేను కూడా కొన్ని దిష్టి బాగా పట్టినప్పుడు, మీరు నమ్ముతారు నమ్మరు కానీ, ఆ ఉప్పు కానీ ఆ నిమ్మకాయలు తిప్పి మనం దిష్టి ఉన్న వాళ్ళకి వేస్తే, నిపుణులు వేస్తే ఘాటు వాసన రాదు, పిటపడానికి సౌండ్ రాదు. ఇది నేను చూశాను చాలా మటుకు. అంటే మా అమ్మమ్మ గారు చేస్తున్నప్పుడు చూశాను. అంటే అనుభవంలో ఉన్నవే కొన్ని చెప్పాలి. మనం అనుభవం లేని విషయాలు మనం మాట్లాడకూడదు కదా. నా అనుభవంలో నాకున్నటువంటి 54 సంవత్సరాల వయసులో నాకు అమ్మమ్మ గారు చెప్పిన విషయం నేను చూశాను చాలా మటుకు. అంటే నాకున్న 10 ఏళ్ళ జ్ఞాపకాలు, 15 ఏళ్ళ నుంచి బాగా రెగ్యులర్గా నేను వాటిని అబ్జర్వ్ చేసేవాడిని. మనకు బాగా దిష్టినప్పుడు తిప్పేసి ఇందులో వేయగానే అవి పటపట మండిపో, ఘాటు వాసన రావాలి. మిరపకాయలు మీరు పొయ్యిలో వేస్తే ఘాటు వాసన వస్తుంది. అసలు వాసనే రాదు. అసలు ఘాటు వాసన కాదు, కించిత్ వాసన కాదు, బూడిదైపోతాయి అవి. అది నేను కనిపెట్టాను. అయితే ఉప్పులో మాత్రం మీకు శక్తి బాగా ఉంటుంది. ఉప్పు సైంటిఫిక్గా ప్రూఫ్ అవుతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని పోవడానికి ఎండుమిర్చిని మనం దాన్ని మంటలు వేసినప్పుడు పోతుంది తెలుస్తుంది. కానీ ఉప్పుకు మాత్రం ఒక నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకునే శక్తి ఉంటుంది.